ఎండ్ గోల్డ్ బయర్స్ మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. అండ్ ఈ పాటే రాలిపోయే పువ్వ నీకు రాగాలిందుకు ఆ పాటకి జాతీయ అవార్డు వచ్చినప్పుడు అవును. సో వేటూరి గారు దాన్ని తీసుకోలేదు, తిరస్కరించారు. తెలుగు భాషకి ప్రాచీన హోదా కల్పించలేదని చెప్పేసి. అవును. సో ఆ సమయంలో మీతో జరిగిన డిస్కషన్ ఏంటి సార్? ఎందుకంటే అది మీ సినిమా, మీరు డైరెక్టర్. అవును. ఒక సినిమాకి జాతీయ అవార్డు రావడం అనేది సాధారణ విషయం కాదు. అవును. కానీ ఆయన చెప్పిన రీజను తెలుగు వారి అవును. ఆత్మగౌరవానికి సంబంధించి. తెలుగువారి ఆత్మగౌరవానికి. ఆ! అవును. సో ఆ రోజు మీ ఇద్దరి మధ్య జరిగిన డిస్కషన్ ఏంటి? ఆ జాతీయ అవార్డుని వెనక్కిచ్చేటప్పుడు? అంటే నేనైతే మాత్రం తీసుకోమని గురువుగారిని బతిమలాడాను. హ్మ్. మన సినిమాకి వచ్చింది కాబట్టి అని చెప్పనేదాన్ని. ఆయన కాదులే అజయ్, వద్దులే, నువ్వు సినిమా కష్టపడి చేశావు, పిక్చరైజేషన్ చేయబట్టే దీనివల్ల కూడా ఇప్పుడు 2 కలిపి ఇన్వాల్వ్ అయితేనే అది అంతే. వచ్చింది. నీ బాధ నాకు తెలుసు. కానీ నేను ఇప్పుడు వచ్చింది నాకే కదా! సినిమాకి గూడా గాదు కదా! నాకు పర్సనల్‌గా వచ్చింది గదా! నేను ఎంత ఆలోచించో ఈ నిర్ణయం తీసుకున్నాను చూసుకో. ఇప్పుడు నాకొక్కడి కోసం అని చెప్పని కాదు. హ్మ్. మన జాతి, మన లాంగ్వేజి, మన దీని కోసం అని చెప్పని చేసింది అని చెప్పనేసని చాలా సేపు డిస్కస్ చేశాడు. హ్మ్. చేసి ఇంకా ఆయన చెప్పిన దానికి నేను గూడా కన్విన్స్ అయిపోయాను. సరే. కరెక్టే గదా! మనం ఒక సినిమాకి ఇప్పుడు తర్వాత గూడా ఏమనిపించిందంటే అక్కడ తీసుకున్నాడా లేదా అనేది పాయింట్ కాదు. హ్మ్. మనకి వచ్చిందా రాలేదా వచ్చింది. అది అనౌన్స్ చేస్తే వచ్చినట్టే. వచ్చినట్టే కదా! హ్మ్. సో, ముందు అది పబ్లిసిటీ వెళ్ళిపోతుందిలే. ఈ మామూలుగా మన సినిమాకి, మన సాంగ్‌కి హ్మ్. వచ్చిందనేది వెళ్తుంది. తీసుకోలేదనేది అది సెకండరీకి హ్మ్. వెళ్తుందిలే అని చెప్పనేసని అలా ఆయన కూడా నవ్వుతూ అదే అన్నాడు. నీ నీ నీకు ఆయన ఆ మాట అన్నాడు. ఫ్యూచర్‌లో నీ సినిమాకి నేషనల్ అవార్డ్ వచ్చిందని పేరు మాత్రం వస్తది. అది ఎక్కడికి పోద్ది గుర్తుపెట్టుకో. వచ్చిన తర్వాత? ఆయన అది అన్నాడు. నేను హ్మ్. బాధపడకుండా. హ్మ్. అది మాత్రం ఉంటది. నువ్వేం ఇదవ్వక్కర్లేదు హ్మ్. అని చెప్పి అన్నాడు. నిజంగానే అది ఆయన తీసుకోకపోయినా కూడా ఇది చాలా తక్కువ మందికి తెలుసు. వచ్చిందనేదే ఎక్కువ 80% పీపుల్‌కి తెలుసు. సరే. మీరు అడిగింది చాలా మందికి తెలీదు. సరే. ఆయన తీసుకోలేదనేది. 80% పీపుల్‌కి వచ్చిందనే తెలుసు. వచ్చిందనే తెలుసు ఇప్పుడు. ఆ! ఇప్పుడు నిన్న నేను కాసుల శ్యామ్ గారితో ఇంటర్వ్యూ చేశాను. హ్మ్. సో వారికి జాతీయ అవార్డు వచ్చింది. 'ఊరు పల్లెటూరు' పాటకి. ఆ! సో వారు మాట్లాడేటప్పుడు కూడా హ్మ్. శ్రీశ్రీ గారి పేరు, వేటూరి గారి పేరు ప్రస్తావించిన తర్వాతే ఆయన దగ్గరికొచ్చారాయన. అవును. అవును. సో వచ్చింది ఎక్కడికి పోద్ది కరెక్ట్. అంతే. అవార్డు. అవును. కాకపోతే ఆయన తీసుకున్న నిర్ణయం మాత్రం ఒక సినిమాకో, ఒక పాటకో కాదు. సంబంధించింది కాదు. ఒక అది జాతికి జాతికి. సంబంధించింది. అవును. సో దాన్ని తప్పకుండా హ్మ్. ఆ సినిమా దర్శకుడైన మీరు, అవును. ఆ సినిమాని ఇన్ని సంవత్సరాల తర్వాత చూసిన మాలాంటి ప్రేక్షకులైనా సరే ఆ! తప్పకుండా ఆయన నిర్ణయాన్ని గౌరవించాల్సిందే. 100% ఇంకా ఆయన రిజెక్ట్ చేశాడనేది ఇది ఎంతమందికి తెలుసో వచ్చిందనేది అంతమందికి అది తెలిస్తే బాగుండేది. అది అంత ఇది తెలియలేదు. సరే. నాకు అది అది అనిపిస్తుంటుంది. ఎక్కడైనా పోయినా గూడా అంటే నేను ఎక్కువ మీడియాకి అదే వెళ్ళను ముందే కాబట్టి మాట్లాడుకున్నా. అవును. ఆ! నాకు అనిపిస్తా ఉండేదనమాట. ఇది ఇది ఎంత పాపులర్ అయిందో ఆయన రిజెక్ట్ చేసిన రీజన్ గూడా అంత పాపులర్ అయితే బాగుండేది. ఆయన విష్ అది. హ్మ్. ఆయన విష్ గదా! అది జనాల్లోకెళ్తే చాలా బాగుండేదనేది నాకు ఫీలింగ్ ఉంది. సార్. ఇప్పటికి గూడా ఉంది. సార్. అయితే నాకు తెలిసినంత వరకు సినిమా నిర్మాణానికి అయిన ఖర్చు 30,00,000 ఆ రోజుల్లో. అవును. చాలా తక్కువ. అవును. అదేమి 80స్, 70స్ గాదు. అవును. 93లో వచ్చిన మూవీ. అవును. సో 93లో 30,00,000తో ఒక సినిమా అంటే అసలు అవును. సాధ్యమయ్యే విషయం గాదు. అవును. అయితే ఇప్పుడు చాలా సంవత్సరాలు అయిపోయింది కాబట్టి చెప్పండి సార్. 30,00,000తో తీసిన 'మాతృదేవో భవ' సినిమా ఎంత కలెక్ట్ చేసింది? దాదాపు 7 క్రోర్స్ పైన కలెక్ట్ అబ్బా! చేసిందండి. హ్మ్. హ్మ్. బాగా చేసింది. దాంట్లో ఇంకొక విషయం ఏంటంటే, సినిమా చూసిన తర్వాత నాకు ఇప్పటికి చాలా ఇదనిపిస్తది. బయర్స్‌కి ముందు షో ఏస్తాం కదా! సార్. కొనేవాళ్ళు ఎవరైనా వస్తే హ్మ్. అని చెప్పని. ఈ సినిమా ఏంటి మామూలుగా అయితే మేము అనుకున్నది ఏంటంటే, వైజాగు, హ్మ్. విజయవాడ, హైదరాబాదు ఈటిల్లో కొంచెం గ క్లాసులే జనాలుంటారు కాబట్టి, ఇక్కడ చూస్తారు అని చెప్పనేసి అనుకున్నాం. హ్మ్. సరే. ప్రీవి కొనటం కోసం అని చెప్పనేసని రాయలసీమ బయర్స్ వచ్చారు. హ్మ్. రాయలసీమ వాళ్ళు ఎలా ఉంటారో తెలుసు గదా! మీసాలు, గీసాలు పెట్టేసేసేసి హ్మ్. ఇదిగా ఉంటారు గదా! వచ్చారు. వచ్చేసి సరే సినిమా యేసాం సారథి స్టూడియోలో. అప్పుడు అదొక్కటే అక్కడ ప్రీవ్యూలో యేసేది. హ్మ్. సారథి స్టూడియోలో. సార్. ఏదైతే చూసారు, సినిమా చూసారు. రామారావు గారు లేరు. నేను అక్కడే నిలబడి ఉన్నాను.
ఆ సినిమాలో ప్రభు, జర్నలిస్ట్ ప్రభు, ఉమ్, ఆయన గంగాధర్ ఇప్పుడు ఉమ్, ఇదంతా చదువుతున్నాడు కదా, అప్పుడు జర్నలిస్ట్ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ లాగా ఉండేవారు. ఉమ్, వాళ్ళిద్దరు సినిమా చూశారు, ఉమ్, చూసేసి వెళ్ళారు. అయితే ఎవరు వెళ్ళినా కూడా వచ్చేటప్పుడు నేను ఎదురు నిలబెడితే ఎవరు పలకరించడం కానీ చేయటం కానీ ఏమి లేదు. వాళ్ళు బయర్స్ వచ్చిన వాళ్ళు అయితే వాళ్ళ కళ్ళన్నీ ఎర్రగా అయిపోయి అయిపోయేసేసి సరే అంటే సినిమా కొనడానికి వచ్చారు కదా, మామూలుగా ఈ ఒపీనియన్ అడుగుతాం కదా, సార్ ఏంటి సినిమా అంటే పోవా అని చెప్పి వెళ్ళిపోయారు. ఆ, మరి ఏమో నేను నచ్చలేదట్టుగా ఉందని చెప్పనేసి అనుకున్నాం మేము, పోవా అని చెప్పనేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత వాళ్ళు మరుసటి రోజు వచ్చి, సార్ మీరు ఎంత చెబితే అంత రేటు, ఉమ్, మాకు అసలు ఆ సినిమా మేము మామూలుగా మా కొడుకులు, మా వైపులు, మా తమ్ముళ్ళు, చెల్లెళ్ళు నరుక్కుంటుంటాము, చనిపోతుంటారు, చేస్తుంటారు, మాకు ఏడుపు ఎప్పుడు రాలేదు. అక్కడ ఏదైనా మా ఇంట్లో ఒకళ్ళకి నష్టం జరిగి మా బిడ్డ ఎవరైనా కొట్లాటలు చనిపోతే వాడిని ఎలా చంపాలని చెప్పి అనేదే ఉంటుంది, కానీ మాకు ఏడవటం అనేది ఉండదు అసలు మాకు. ఇదేంటి సార్ సినిమా చూసి ఏడిపించాడు ఆయన అని చెప్పనేసి అని నిర్మాత గారితో అన్నారు ఈ మాట అని చెప్పనేసి అని అని ఆ, రామారావు గారు చెప్పిన రేటు కొనేశారు. సార్ నిజంగా అంటే సినిమా మీరు తీసింది ఎమోషన్స్ మీద తీశారు, కానీ నేను ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్తాను. మరి ఇది మాకు ఎడిటింగ్లో ఉంచుతారో లేదో నాకు తెలియదు, కానీ ఆ, ఈ సినిమా ప్రిపరేషన్ కోసం నిన్న నైట్ మిద్ది మీదకి వెళ్ళాను. 11:30కి మిది తినేసి ఒక థమ్స్అప్ బాటిల్, ఒక సిగరెట్ ప్యాకెట్, ఒక లైటర్ పెట్టుకొని మళ్ళీ సినిమా చూసుకుంటూ ఏం క్వశ్చన్స్ అడగాలి, మీతో ఏం మాట్లాడి ప్రిపేర్ అవుతూ ఉన్నా క్లైమాక్స్ చూశాను. ఆ తండ్రికి అలా చనిపోయాడు, తల్లి ఇలా అయిపోయింది, ఆ బిడ్డలు బయటికి వెళ్ళిపోయారు. మాకేమన్నా అయితే అంటే ఆ సినిమా చూసిన తర్వాత రిలేట్ చేసుకోవడం, నా బిడ్డల్ని బాగా చూసుకోవాలి, నా తల్లి, అవును, నా తోబుట్టువులు. సార్ నిజం చెప్తున్నాను, ఆ సిగరెట్ నేను వెలిగించలేకపోయాను సార్. కరెక్ట్, ఆ సిగరెట్ అక్కడే ఉంది, లైటర్ అక్కడే ఉంది, నేను దాన్ని తీసి వెలిగించలేకపోయాను. కరెక్ట్, చేతులు రాలా, భయం వేస్తుంది. అవును, కరెక్ట్. దీనివల్ల ఇప్పుడు నాకు ఎన్ని లెటర్లు అప్పుడు వచ్చినాయి అని చెప్పానంటే, సినిమా చూసి డ్రింక్ చేసేవాళ్ళు, సినిమా చూసి ఒక్కసారి పోయి వాళ్ళ పిల్లలు అంటే నేను పోతే మా పిల్లల పరిస్థితి ఏంటని చెప్పనేసి అని అనుకోనేసి సినిమా చూసిన తర్వాత పోయి నిద్రపోతున్న పిల్లల్ని ఒకసారి చూసుకొనేసేసి ఎంతమంది చెప్పారో అది. చాలా మంది తాగుడు కూడా మానేశారంట. మానేశారు. ఎన్ని లెటర్లు వచ్చినాయని లేడీస్ రాశారండి. మా ఆయన ఈ సినిమా చూసిన తర్వాత మానేశాడు, తాగటం మానేశాడు అని చెప్పని. అట్లా చాలా వచ్చినాయి. అసలు తర్వాత బెట్టింగ్లు నా దగ్గర అప్పుడు ఉండేది, కానీ తర్వాత పేపర్లు ఇదంతా అయిపోయిన బెట్టింగ్లు అనమాట. ఈ సినిమా చూడకుండా అంటే వాళ్ళే ఫ్రెండ్స్ బెట్టింగ్లు అవి పేపర్లో కూడా న్యూస్ లాగా ఇచ్చారు. ఈ సినిమా ఆడవకుండా ఎవరైనా వచ్చేటట్లయితే 1000 రూపాయలు, అప్పుడు 1000 రూపాయలు అంటే మంచి చాలా పెద్ద అమౌంట్. 1000 రూపాయలు మేము బెట్టుగా ఇస్తామని చెప్పనేసి అని అలాంటివన్నీ కూడా వీటన్నిటిలో వచ్చినాయి అనమాట పేపర్.